ప్రస్తుత మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న లాభదాయకమైన పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞన్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 4 నుంచి నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రం సమీపంలోని పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ, విద్యుత్, రిడ్కో శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు తమ భూములకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుని సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు మెరుగైన లాభాలు పొందొచ్చన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ అవసరాలు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై రైతుల అవగాహన పెంచుకుని పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేయాలన్నారు. వ్యవసాయ పంటల సాగుతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై కూడా రైతులు దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం కింద సోలార్ విద్యుత్ కాంపౌండ్లు ఏర్పాటు చేసుకుని రైతు నిరంతర ఆదాయం పొందేలా ముందుకు రావాలన్నారు. సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా రైతులు అడుగులు వేయాలన్నారు. అదేవిధంగా ఆయిల్ ఫామ్ సాగు నుంచి లాభదాయకమైన పంట అని భూమి, బోరు సౌకర్యం ఉంటే సరిపోతుందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం 90% వరకు సబ్సిడీ అందిస్తుందని రైతులు ఈ పంటపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పలు వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. ఏ పంటలు సాగు చేస్తున్నారని, ఎన్ని ఎకరాలు ఉంది, బోర్ సౌకర్యం ఉందా అని ఆరా తీశారు. 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నట్లు రైతులు తెలపగా లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. జహీరాబాద్, సదాశివపేట్, వట్పల్లి ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కొందరు రైతులు కోరగా ఆ దిశగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న డ్రోన్లు, కట్టర్లు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలను, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. రెడ్కో వ్యవసాయ శాఖ అధికారులు పీఎం కుసుమ్ కాంపోనెంట్ పథకం గురించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్, రెడ్కో వ్యవసాయ శాఖ అధికారులు, ఏఓలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు. రైతులకి, ఎంప్లాయీస్కి అందరికీ నమస్కారాలు. సో ఈరోజు చూస్తే వారు కూడా నేను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది నా దగ్గర వచ్చి ఇది వింటున్నాను. సో ఐ థింక్ ఎలక్ట్రిసిటీ గురించి వారు ఏం మాట్లాడారు, పిఎం కుసుమ్ గురించి. ఐ థింక్ ఎక్కడైనా మీకు వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అసలు మీకు ఇక్కడ 10 yearsకి ఏమైనా చేయాల్సినవి లేవు అయితే వాళ్ళు ఇక్కడ 3 acres ఉంటే ఇది మంచి స్కీమ్ అండి పిఎం కుసుమ్. బికాస్ దాంట్లో చూస్తే 3.5 acres ఆల్మోస్ట్ మీరు 1 మెగావాట్ పెట్టుకోవచ్చు. 1 మెగావాట్ కూడా ఆల్మోస్ట్ 50 లక్షలు డేటా వచ్చింది. కానీ లోన్ ఒక 10 సంవత్సరాల వరకు మీరు లోన్ పోతే కూడా పర్ ఏకర్ గెట్ ఆల్మోస్ట్ 1.5 lakh వస్తుంది అనమాట. సో ఎవరికి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా మేబీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ కావచ్చు, అంత ఇష్టపడరు. బట్ మీరు అన్నట్టుగా నారాయణఖేడ్ సైడ్ కొద్దిగా రూరల్ ఏవైతే సైడ్స్ ఉన్నాయో నారాయణఖేడ్ కమ్యూనిటీ వ్యవసాయం గురించి మాట్లాడేది అయితే చాలా స్కీమ్స్ ముందుగా తీసుకుని వస్తున్నాం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా. ఇంతకుముందు హార్టికల్చర్ కానీ, ట్రిప్కి కానీ, ఆల్ దీస్ రోడ్డు మోటార్స్ ఏవైతే ఉంటాయో అది దానికి ఐ థింక్ గ్రీన్ ఛానల్ ఇచ్చినట్టుగా ఉన్నాము. ఎవరెవరు ఎప్పుడెప్పుడు అప్లై చేస్తున్నారు. రివార్డ్స్గా కాస్ట్ వైజ్ రేషియో ఫాలో అయితే మనం ఇస్తూనే ఉన్నాము గవర్నమెంట్ సైడ్ నుంచి. ఇంకా ఆయిల్ పామ్కి ఇంకా పెద్దగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. రైతులకి కోరడం ఒకటే, ఇప్పుడు చూస్తే మన ఇండియా, మన దేశం చాలా మటుకు మనము తిన్న నూనె ఇండోనేషియా నుంచి కానీ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తాం భారీ అయిన మాత్రలో. అది మనము ఇక్కడ ఉత్పత్తి చేయగలిగితే ఆ రేట్ తగ్గిపోతుంది. ఇండియాకి యాజ్ అ కంట్రీగా మనకి ఆ ఇంపోర్ట్ సబ్సిడీస్ ఏవైతే ఉంటాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి. సో దాంతో లాభం మన రైతులకి ఏంటి అంటే అది మంచి పంట. నేను కూడా ఇంతకుముందు ఖమ్మం ఏరియాలో పని చేశాను POITAగా. అక్కడ మామూలు ట్రైబల్స్ మన గిరిజనులు ఉంటారు, వారు పెడుతున్నారు ఇప్పుడు ఆయిల్ పామ్. కానీ ప్లేన్ ఏరియాస్కి చూస్తే ఇంకా ఆయిల్ పామ్ ఇక్కడ పెనిట్రేట్ కాలేకపోయింది. సంగారెడ్డి నాకు డేటా ఇంకా తెలియదు, బట్ వికారాబాద్, నారాయణపేట్ సైడ్ మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. మంచి పంట అండి. ఆల్మోస్ట్ 3 years, 3.5 years